నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సరికొత్త చరిత్ర సృష్టించిన ప్రజాగళం సభ లక్షల్లో తరలివచ్చి కూటమికి మద్దతిచ్చిన ప్రజలు జై జై ధ్వానాలతో హోరెత్తిన ప్రాంగణం ప్రధాని సభలో భద్రతా వైఫల్యం మోదీకి ఇచ్చే జ్ఞాపికలను అడ్డుకున్న ఏపీ పోలీసులు పల్నాడు ఎస్పీ తీరుపై విపక్షాల ఆగ్రహం ఏపీలో ఎన్డీఏ కూటమి గెలుపు ఖరారైందని మోదీ ట్వీట్ సభ అనంతరం చంద్రబాబు పవన్తో చర్చలు తెలుగుదేశం అధినేత అరెస్టుపై ఆరా ఎన్నికల్లో గెలుపు కోసం మళ్లీ జగన్ కుటిల వ్యూహాలు గంపగుత్తగా దొంగ ఓట్లు చేర్పిస్తున్న వైకాపా అక్రమ మార్గాన అధికారంలోకి రావాలనే కుట్రలు నేడు తెలంగాణలో ప్రధాని పర్యటన జగిత్యాల ప్రజా సంకల్ప సభలో పాల్గొనున్న మోదీ భారీ ఏర్పాట్లు చేసిన భాజపా తుది దశకు కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల ఎంపిక రేపు ప్రకటించనున్న ఏఐసీసీ ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల బలాబలాలపై సర్వే తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు తెలంగాణలో 5 ఏపీలో 7 లక్షల మంది విద్యార్థుల హాజరు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన భాజపా కూటమి నిర్వహించిన ప్రజాగళం సభ జన సునామీని తలపిస్తూ ఘన విజయాన్ని సరికొత్త చరిత్రను సృష్టించింది సభా ప్రాంగణంలోని గ్యాలరీలన్నీ జనంతో నిండిపోవడంతో రోడ్లపైన పక్క పొలాల్లోనూ ఎటు చూసినా ప్రజలే కనిపించారు తెలుగుదేశం జనసేన భాజపాలు ఉమ్మడిగా నిర్వహించిన తొలి సభను గ్రాండ్ సక్సెస్ చేసి సత్తా చాటాయి పల్నాడు జిల్లా చిలకలూరుపేట సమీపంలోని బొప్పూడి వద్ద జరిగిన ప్రజాగళం సభకు ప్రజలు ఉరకలెత్తిన ఉత్సాహంతో తరలివచ్చారు వైకాపా అరాచక పాలనకు చరమగీతం పాడాలన్న కసితో కదం తొక్కారు చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా సొంత వాహనాల్లో సభా ప్రాంగణానికి చేరుకున్నారు మండు టెండను లెక్క చేయకుండా కాలి నడకన వచ్చారు 3 పార్టీలు కలిసి నిర్వహిస్తున్న మొదటి సభ కావడంతో నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు మహిళలు యువత పెద్ద సంఖ్యలో వచ్చారు వృద్ధులు వికలాంగులు సైతం సభకు తరలివచ్చారు ప్రధాని మోదీ ప్రసంగిస్తున్న సమయంలోనూ వేల సంఖ్యలో ప్రజలు సభకు తరలివచ్చారు సభా ప్రాంగణం నుంచి దాదాపు 2 కిలోమీటర్ల దూరం వరకు జాతీయ రహదారి 2 పక్కల జనంతో కిక్కిరిసిపోయింది చాలామంది నాయకులు కార్యకర్తలు ట్రాఫిక్లో చిక్కుకుపోయి సభకు హాజరు కాలేకపోయారు మరికొంతమంది అభిమానులు పొలాల మీదుగా నడుచుకుంటూ సభా ప్రాంగణానికి చేరుకున్నారు ప్రజాగళం సభ ఘన విజయంపై తెలుగుదేశం నేతలు సంతోషం వ్యక్తం చేశారు రాష్ట్ర భవిష్యత్తు ఒక మంచి నాయకుల చేతుల్లో ఉందనే నమ్మకం ఈరోజు ఈ సభ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా కలిగింది రాబోతున్నటువంటి 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వంలో కూడా ఎన్డీఏ వస్తుంది అలాగే రాష్ట్రంలో కూడా ఎన్డీఏ రాబోతుంది మళ్ళీ రాబోతున్నటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ ఉన్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ ఈ 3 తాలూకా పొత్తుని గెలిపించి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ప్రజలు కూడా పిలుపునిస్తున్నాం ప్రజాగళం సభకు 3 పార్టీల శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో హైవేపై ట్రాఫిక్ సమస్య ఏర్పడింది పోలీసుల నిర్వాకం వల్ల ట్రాఫిక్ స్తంభించి 4 కిలోమీటర్ల దూరంలో వాహనాలు నిలిచిపోయాయి పార్టీ స్టిక్కర్లు జెండాలు లేవన్న కారణంతో కొన్ని వాహనాలను చీరాల అద్దంకి వైపు మళ్లించారు దీనికి తోడు ఈ మార్గంలో ఆర్టీసీ బస్సులను అధికారులు నిలిపేశారు పోలీసులు ఆంక్షలతో ఎటు వెళ్లాలో తెలియక చాలామంది గ్యాలరీలకు వెలుపలే నిలిచిపోయారు 3 పార్టీల ముఖ్య నాయకులు అవస్థలు పడ్డారు ఎన్డీఏ కూటమి ఆదివారం నిర్వహించిన ప్రజాగళం సభ సామాజిక మాధ్యమం ఎక్స్ ట్రెండింగ్స్ మొదటి స్థానంలో నిలిచింది తెదేపా జనసేన భాజపా విన్నింగ్ పేరుతో ట్రెండింగ్లో కొనసాగింది అధిక సంఖ్యలో అభిమానులు దీన్ని ట్యాగ్ చేశారు పవన్ కళ్యాణ్ ఏపీ వెల్కమ్స్ నమో పేరుతో ట్రెండ్ అయింది ప్రజాగళం సభలో పోలీసుల ఘోర వైఫల్యం అడుగడుగునా కనిపించింది పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి యంత్రాంగంతో సమర్థంగా పని చేయించడంలో విఫలమయ్యారని విపక్షాలు మండిపడ్డాయి ప్రధాని మోదీ వచ్చే సభలోనూ తీవ్ర నిర్లక్ష్యంగా వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు మోదీకి చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ఇచ్చే జ్ఞాపికలను కూడా ఎస్పీజీ భద్రతా సిబ్బంది అనుమతించినా పోలీసులు అడ్డుకోవడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది
ప్రజాకలం సభలో రాష్ట్ర పోలీసుల నిర్లక్ష్యం, అత్యుత్సాహం వల్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్లు ప్రధాని నరేంద్ర మోదీకి జ్ఞాపికలు బహుకరించలేకపోయారు. శాలువా కప్పి పుష్పగుచ్చమిచ్చి సత్కరించుకోలేకపోయారు. ప్రధాని సభ వేదికపైకి వచ్చిన వెంటనే ఆయన్ను సత్కరించి జ్ఞాపికలు ఇవ్వాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు భావించగా ఎస్పీజీ సిబ్బంది సభ ముగిసిన అనంతరం జ్ఞాపికలు అందివ్వాలని సూచించారు. ప్రధానికి చంద్రబాబు వెంకటేశ్వర స్వామివారి ప్రతిమ, పవన్ కళ్యాణ్ చందనం మాల ఇవ్వాలనుకున్నారు. తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆ జ్ఞాపికలను తీసుకెళ్తుండగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆయన్ను అడ్డగించారు. సత్యప్రసాద్ ను లోపలికి అనుమతించాలని ప్రధానమంత్రి భద్రతా సిబ్బంది చెప్పినా సరే వారు ఆ ఆదేశాలు ఖాతరు చేయలేదు. జిల్లా ఎస్పీ చెబితేనే అనుమతిస్తామని మొండిగా వాదించారు. తాను ఎస్పీతో మాట్లాడతానని, ఆయన ఎక్కడున్నారో చెప్పాలని అనగాని సత్యప్రసాద్ అడగ్గా ఆయన ఇక్కడ లేరంటూ స్థానిక పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ఎంతసేపు వాదించినా రాష్ట్ర పోలీసులు ఆయన్ను అనుమతించకపోవడంతో జ్ఞాపికలను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల వద్దకు ఆయన చేరవేయలేకపోయారు. ప్రధానమంత్రి పాల్గొన్న సభలో జరిగిన పలు సంఘటనలు రాష్ట్ర పోలీసుల వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రధాన వేదికకు సమీపంగా ఉన్న గ్యాలరీలోనే వాటర్ బాటిల్ విసరడం, తోపులాటలు వంటి ఘటనలు చోటు చేసుకున్నా పోలీసులు పట్టించుకోలేదు. వీఐపీ గ్యాలరీ ప్రవేశ మార్గంలో తొక్కిసలాట జరగడం, వీవీఐపీ మీడియా గ్యాలరీల్లోకి కార్యకర్తలు చొచ్చుకువచ్చి తోపులాటకు దిగిన పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. ప్రజలు, వీఐపీలు, వీవీఐపీలకు ప్రత్యేక మార్గాలు ఉన్నా పోలీసులు వారికి సరైన దిశానిర్దేశం చేయకుండా అందరినీ వీఐపీ ప్రవేశ మార్గం వద్దకు పంపారు. అక్కడ అందరూ గుమిగూడటం, పాసులు ఉన్నవారు వెళ్లే పరిస్థితి కూడా లేకపోవడంతో వీవీఐపీలు సైతం అక్కడి నుంచి బయటపడటానికి నానా అవస్థలు పడ్డారు. సభలోకి వెళ్లలేక వెనక్కి వచ్చి సాధారణ జనమున్న గ్యాలరీల్లో కూర్చోవాల్సి వచ్చింది. కొందరు నేతలు వచ్చేటప్పటికే గ్యాలరీలు నిండిపోవడంతో రోడ్డుపైనే నిలబడిపోయారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సైతం ట్రాఫిక్ లో చిక్కుకొని సభకు రాకుండానే వెనుతిరగాల్సి వచ్చింది. పోలీసులు ఏమాత్రం జనానికి సహకరించకపోగా ఉద్దేశపూర్వకంగా పలు ఇబ్బందులకు గురిచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన సభలోనే పోలీసులు విధి నిర్వహణలో విఫలమయ్యారు. ప్రధాని రావటానికి ముందుగానే సభా ప్రాంగణానికి చేరుకున్న ఎస్పీజీ బృందాలు సభ నిర్వహణలో బందోబస్తు పరమైన లోపాలు ఉన్నాయని గుర్తించి అప్రమత్తం చేశారు. అప్పుడు పోలీసులు స్పందించలేదు. ప్రధాన వేదిక మీదకు ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ చేరుకున్నాక కూడా వేదిక ముందు భాగాన సరైన భద్రత చర్యలు చేపట్టలేదు. లైట్ల కోసం ఏర్పాటు చేసిన టవర్ స్టాండ్ పైకి కొందరు కార్యకర్తలు ప్రమాదకరంగా ఎక్కారు. అది గమనించిన ప్రధాని మోదీ స్వయంగా వారిని ఉద్దేశించి వెంటనే కిందకు దిగండంటూ వారించినా పోలీసులు చర్యలు చేపట్టకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. సాక్షాత్తు దేశ ప్రధాని పోలీసులను అప్రమత్తం చేసినా వారు స్పందించలేదు. దీన్ని బట్టి వారు విధి నిర్వహణను ఎంత తేలిగ్గా తీసుకున్నారో అర్థమవుతోంది. రాష్ట్ర పోలీసులకు ప్రధాని అయినా, ప్రతిపక్ష నేత సభ అయినా ఒక్కటే అనేలా వ్యవహరించిన తీరు సమస్యలు సృష్టించింది. పోలీసుల తీరుతో సభకు వచ్చిన ముఖ్య నేతలకు చేదు అనుభవాలు తప్పలేదు. సభా ప్రాంగణంలోకి వెళ్లేందుకు పోలీసులతో వాగ్వాదం చేయాల్సి వచ్చింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన తెదేపా, జనసేన నేతలు పాసులు చూపించినా వారిని లోపలికి అనుమతించలేదు. గ్యాలరీలోకి వెళ్లడానికి మాత్రమే పాస్ ఉందని, వాహనానికి పాస్ ఏదంటూ కొందరిని వేధించారు. పోలీసులతో వాదించలేక కొందరు మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు గ్యాలరీల్లోకి వెళ్లకుండానే వెనుదిరిగారు. వేల సంఖ్యలో పోలీసుల్ని పిలిచి వారితో బందోబస్తు విధులు సక్రమంగా నిర్వర్తించేలా చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. సభకు వచ్చే వాహనాలను ప్రాంగణానికి చేర్చడంలో సరైన చర్యలు తీసుకోలేదు. సభలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు, ప్రధాని మోదీ ప్రసంగిస్తున్న సమయంలో పలుమార్లు మైక్ పనిచేయకుండా ఆగిపోవడంపైన అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసులు ఉద్దేశపూర్వకంగా వ్యవహరించారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. మైకుల వద్ద గుమిగూడిన వారిని నియంత్రించడంలో విఫలమయ్యారని విమర్శించారు. పోలీసుల తీరుపై ప్రధాని మోదీ సైతం అసహనం వ్యక్తం చేశారని వెల్లడించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభను విజయవంతం చేశామని తెలుగుదేశం నేతలు తెలిపారు. సభ ముగిసిన తర్వాత రాష్ట్ర పోలీసుల తీరుపై భాజపా జాతీయ పెద్దలకు భారతీయ జనతా పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. సభకు పోలీసుల సహాయ నిరాకరణను కేంద్ర నేతల దృష్టికి తీసుకువెళ్లారు. సభ అనంతరం ప్రధాని మోదీతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్లు భేటీ అయ్యారు. సభ బాగా జరిగిందని, ప్రజల్లో చాలా ఉత్సాహం ఉందని ప్రధాని వ్యాఖ్యానించారని తెలిసింది. ఎన్డీఏల కూటమి గ్రాండ్ సక్సెస్ అవుతుందని మోదీ అభిప్రాయపడ్డారని సమాచారం. చంద్రబాబు అరెస్ట్ ఘటనపైన, ఆయన ఆరోగ్యంపైన తెలుగుదేశం అధినేతతో మోదీ మాట్లాడినట్టు తెలిసింది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను ప్రధానికి చంద్రబాబు, పవన్ వివరించారు. రాష్ట్రంలో వ్యవస్థల విధ్వంసాన్ని ప్రధాని దృష్టికి చంద్రబాబు, పవన్ తీసుకెళ్లారు. సభ తర్వాత ట్వీట్ చేసిన ప్రధాని అభివృద్ధి ఎజెండాతో వెళుతున్న ఎన్డీఏ కూటమికి ఏపీ ప్రజలు ఓటు వేయాలని నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి జగన్తో 5 ఏళ్లుగా అంటకాగుతూ కాంగ్రెస్ వైకాపా ఒకటేనని ప్రధాని మోదీ ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. జగన్ అరాచకాలను అడ్డుకోకుండా తిరిగి అడ్డగోలు సహాయ సహకారాలు అందించింది మీరు కాదా అని ఆమె ప్రధాని మోదీని ప్రశ్నించారు. బొప్పూడి ప్రజాగళం సభలో ప్రధాని చేసిన విమర్శలపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా షర్మిల స్పందించారు. ఏపీని నాశనం చేసుకోండి, ఇంకా అప్పు తెచ్చుకోండి అంటూ తెరచాటు స్నేహం నడిపింది ఎవరని షర్మిల ప్రశ్నించారు. దత్తపుత్రుడు అన్నది ఎవరినో అని నిలదీశారు. పార్లమెంట్లో భాజపా పెట్టిన ప్రతి బిల్లుకు జగన్ ప్రభుత్వం మద్దతు ఇవ్వలేదా అని షర్మిల ప్రశ్నించారు. రాష్ట్ర విభజనకు సంబంధించి హామీలు ఇచ్చింది కాంగ్రెస్ అని, వాటిని తొంగలో తొక్కింది భాజపా, తెదేపా, వైకాపా అని మండిపడ్డారు. ఇప్పుడు ఆ మోసాలను కప్పిపెట్టాలని కాంగ్రెస్ మీద పసలేని దాడులు చేస్తున్నారని షర్మిల అన్నారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే తొలి సంతకం ప్రత్యేక హోదాపైనే అనే కాంగ్రెస్ వాగ్దానం మోదీకి వణుకు తెప్పిస్తోందా అని ఎద్దేవా చేశారు. 10 ఏళ్ల రాష్ట్ర వినాశనంలో ముఖ్య పాత్ర పోషించే ఇప్పుడు కాంగ్రెస్ పై దాడులా అని షర్మిల మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత తెలంగాణలో తొలి ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనున్నారు. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని జగిత్యాల జిల్లా కేంద్రంలో విజయ్ సంకల్ప సభలో మోదీ ప్రసంగించనున్నారు. నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ స్థానాలకు కేంద్రంగా భాజపా సభ నిర్వహిస్తోంది. ఏపీలోని బొప్పూడి సభ అనంతరం హైదరాబాద్కు చేరుకున్న ప్రధాని రాత్రి రాజ్భవన్లో బస చేశారు. ఇవాళ ఉదయం 11 గంటల 15 నిమిషాలకు ఆయన జగిత్యాలకు చేరుకుంటారు. 11:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల వరకు సభలో పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్కు వచ్చి అక్కడి నుంచి ఢిల్లీ పయనమవుతారు. ప్రధాని తొలి విడతలో ఆదిలాబాద్, పటాన్చెరు బహిరంగ సభల్లో, మలి విడతలో మల్కాజ్గిరిలో రోడ్ షో, నాగర్ కర్నూలు బహిరంగ సభలో పాల్గొన్నారు. జగిత్యాల సభతో ప్రధాని మలి విడత సభలు ముగియనున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరింది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలవగా మిగిలిన 13 స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే 13 నియోజకవర్గాలకు సంబంధించి టికెట్ ఆశావహులపై కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు బృందం ఫ్లాష్ సర్వేలు నిర్వహించింది. ఈ వివరాలతో ఆదివారం రాత్రి ముంబైలో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి అధ్యక్షతన జరిగిన భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సహా కీలక నేతలు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, డీసీసీ అధ్యక్షుల నుంచి తీసుకున్న అభిప్రాయాలు, సునీల్ కనుగోలు బృందం నిర్వహించిన ఫ్లాష్ సర్వేల సమాచారంపై స్క్రీనింగ్ కమిటీ చర్చించింది. సామాజిక సమతుల్యత పాటిస్తూనే గెలుపు గుర్రాలకు టికెట్లు ఇచ్చే దిశలో కాంగ్రెస్ ముందుకెళ్తుంది. మంగళవారం ఢిల్లీలో జరగనున్న కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకోనుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగ రక్షణ కోసం, బహుజనుల అభ్యున్నతి కోసం ఇవాళ కేసీఆర్ సమక్షంలో భారాసలో చేరనున్నట్టు విశ్రాంత ఐపీఎస్ అధికారి, బీఎస్పీ మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. తమ రాజకీయ భవితవ్యంపై హైదరాబాద్లో వందలాది శ్రేయోభిలాషులు, ఆప్తులు, అభిమానులందరితో మేధోమథనం జరిపినట్టు తెలిపారు. ఆ సభలో రకరకాల అభిప్రాయాలు వచ్చాయన్న ప్రవీణ్ కుమార్, తన మీద నమ్మకంతో ఏ నిర్ణయం తీసుకున్నా తన వెంటనే నడుస్తామని మాట ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తాను ఎక్కడ బహుజన మహనీయుల సిద్ధాంతాన్ని గుండెల్లో పదిలంగా దాచుకుంటానని, వాళ్ల కలను సాకారం చేసే దిశగా పయనిస్తానని తెలిపారు. ప్రవీణ్ కుమార్ భారాసలో చేరిన వెంటనే నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. దాష్టీకాలే ఊపిరిగా ఆంధ్రప్రదేశ్ను ఏలిన జగన్ ఎన్నికల్లో గెలుపు కోసం మళ్లీ కుటీల వ్యూహాలనే నమ్ముకున్నారు. గిట్టని ఓటర్లను జాబితాలో నుంచి తీసి పారేయించిన వైకాపా దొంగ ఓట్లను గంపగుత్తగా చేర్పించింది. పల్నాడు జిల్లా ఎమ్మాజీగూడెంలో 10వ తరగతి పిల్లల పేర్లు ఓటరు జాబితాలో చేరాయి. ఒంగోలులో 16 ఇంటి నంబర్లతో ఏకంగా 500 ఓట్లు నమోదయ్యాయి. తిరుపతి జిల్లా చంద్రగిరిలో కొత్త ఓట్ల నమోదుకు 9 నెలల్లో ఏకంగా 50,000 దరఖాస్తులొచ్చాయి. ఇదే మరి జగనన్న రాజ్యం, ప్రజాస్వామ్యం పీక కొరికిన పిశాచాల సామ్రాజ్యం. మా అమ్మ పేరు లక్ష్మమ్మ. మా అమ్మ ఓటు తొలగించినారు, చనిపోయిందని చెప్పి ఊరి దెత్తని చెప్పినారు. ఇది తప్పు కదా, గవర్నమెంట్ వాళ్ళు అటు చేసేది. బతుకుని వాళ్ళనే చచ్చిపోయిందంటే ఎట్లా? చచ్చిపోయిందని చెప్పినారు. వాళ్ళ ఓటు కోసమా నేను చచ్చిపోయినారని వాళ్ళు ఇట్లా రాసినారు సార్. నేను బతికే ఉన్నాను సార్. దొంగోడి దృష్టి ఎప్పుడూ మూట మీదే ఉన్నట్లు జగన్ చూపెప్పుడు పదవిపైనే ఉంటుంది. దానికోసం ఎంతటి దారుణానికైనా ఆయన సదా సిద్ధంగా ఉంటారు. ఎన్నికల అక్రమాలకు పాల్పడటంలో జగన్ ఎప్పుడో పండిపోయారు. ఓట్లను గల్లంతు చేసే నేరాలకు 2019 ఎన్నికల్లోనే తెగబడింది వైకాపా. 2019 జనవరి 11 నుంచి మార్చి మధ్యకాలంలో
12,50,000 ఓట్లను తీసేయాలంటూ ఎన్నికల సంఘానికి ఫామ్ 7 దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఆ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలోనే ఏకంగా 9,50,000 అర్జీలు పోటెత్తాయి. చంద్రగిరి, రాప్తాడు, గురజాల, భీమిలి, అనపర్తి ఇలా పలు నియోజకవర్గాల్లో వేలాది ఓట్ల తొలగింపునకు కుట్రలు సాగాయి. అప్పట్లో అలా ఫామ్ 7 దరఖాస్తులు చేసిన వారిలో 80% పైగా జగన్ పార్టీ నేతలు, సానుభూతిపరులేనని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ పరిశోధనలో తేలింది. సంబంధం ఉన్న వారిపై కేసులు నమోదయ్యాయి. అంతలోనే ఎన్నికలు పూర్తయి జగన్ అధికారంలోకి వచ్చారు. దొంగ చేతికే తాళాలు రావడంతో సిట్ నివేదికకు చెదలు పట్టింది. జగన్ పాదదాసులైన పోలీసులు ఓట్ల తొలగింపు కుట్రదారులపై నమోదైన కేసులను మూసేశారు. ఐపీ అడ్రస్లు దొరకలేదంటూ అత్యధిక కేసులను కంచికి పంపేశారు. కుట్రదారుల్లో అత్యధికులు జగన్ మనుషులు కాబట్టే కేసులన్నీ గాలికి కొట్టుకుపోయాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రజాస్వామ్య వస్త్రాపహరణ చేసిన వైకాపా జగన్ సీఎం అయ్యాక రెట్టించిన ఉత్సాహంతో ఓటర్ల జాబితాలతో బంతాట ఆడుకుంది. శాసనమండలి ఎన్నికల్లో వైకాపా అంతులేని అక్రమాలకు ఒడిగట్టింది. పట్టభద్రుల నియోజకవర్గాల్లో నిరక్షరాస్యులను 10వ తరగతి చదువు ఆపేసిన వారిని ఓటర్లుగా చేర్చారు. ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో ప్రైవేట్ టీచర్ల పేరిట అనర్హులకు ఓట్ల జాబితాల్లో చోటిచ్చారు. వాలంటీర్లే పాత్రధారులుగా సాగిన ఈ నీతిబాహ్య బాగోతాలపై గగ్గోలు రేగినా ఎన్నికల సంఘం అప్పుడు కళ్ళు చెవులు మూసుకుంది. అంతకుముందు తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో జగన్ పార్టీ అక్రమాలకైతే ఆకాశమే హద్దు అయ్యింది. అప్పట్లో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష ఉప ఎన్నిక ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఈఆర్ఓగా పనిచేశారు. ఆయన లాగిన్ వివరాలతో ఎన్నికల సంఘం వెబ్సైట్లోకి వెళ్లిన వైకాపా నేతలు 35,000 గుర్తింపు కార్డులను డౌన్లోడ్ చేసుకున్నారు. వాటిపై ఫోటోలను మార్ఫింగ్ చేసి బయటి ప్రాంతాల నుంచి వేలాది మందిని తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించారు. ఎన్నికల రోజు ఆ బోగస్ ఓటర్లను ప్రతిపక్షాలు పట్టుకొని పోలీసులకు అప్పగించిన అక్రమార్కులకు రాజపూజ్యాలే దక్కాయి. ఆధారాలతో సహా పట్టుబడిన కేటుగాళ్లపై పేరుకు కేసులు పెట్టిన జగన్ బంట్రోతు ఖాకీలు ఆ తర్వాత చిల్లరమల్లర సాకులతో వాటిని నీరుగార్చేశారు. తిరుపతి ఉప ఎన్నికలో ప్రజాస్వామ్యాన్ని ఓడించింది భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని ఊరంతా కోడై కూసింది. జగన్ రాక్షస రాజ్య రక్షకులైన పోలీసులకు, ఎన్నికల సంఘానికి మాత్రం అది వినబడలేదు. జగన్ పార్టీ పెద్దల నేరాలేవీ వారికి అసలు కనబడలేదు. తిరుపతి ఉప ఎన్నిక వేళ నగరపాలక సంస్థ ఉప కమిషనర్ గా ఉన్న చంద్రమౌళీశ్వర్ రెడ్డి ఎన్నికల సంఘం ఆదేశాలేమీ లేకుండానే ఈఆర్ఓగా దొంగ అవతారమెత్తారు. ప్రభుత్వ పెద్దల దన్ను లేకపోతే ఒక అధికారి ఇంతటి పెద్ద నేరానికి పాల్పడతారా? 3 ఏళ్ల తర్వాత నిద్రలేచిన ఎన్నికల సంఘం ఇటీవలే చంద్రమౌళీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయించింది. జగన్ పార్టీ పాడు పనులకు పక్కతాళం వేసిన నాటి ఐఏఎస్ అధికారి గిరీషా పైన సస్పెన్షన్ వేటు పడింది. ఉరవకొండలో తెదేపా మద్దతుదారుల ఓట్ల భారీ గల్లంతుకు బాధ్యులుగా 2020, 2021లో అక్కడ ఈఆర్ఓలుగా ఉన్న కె భాస్కర్ రెడ్డి, శోభా స్వరూపరాణిలపై ఈసీ కత్తి దూసింది. నకిలీ ఓటర్ల కేసులను చాపచుట్టేసిన తిరుపతి ఖాకీలు ఓట్ల తొలగింపు పాపంలో భాగస్వాములైన బాపట్ల జిల్లా పర్చూరు పోలీసులకు సస్పెన్షన్ తప్పలేదు. అధికారులను ముందు పెట్టి కథ నడిపించిన వైకాపా చోర నేతాగ్రేసరులు అందరూ ఇప్పుడు హాయిగా బయట తిరుగుతున్నారు. ఎన్నికల బరిలో దిగి మళ్లీ జనం నెత్తిన చెయ్యి పెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదన్న భయంతోనే ఓటర్ల జాబితాను తమకు ఇష్టం వచ్చినట్లు మార్పించేశారు. జగన్ అనుచరుల నైత్యానికి ఓటర్ల జాబితాలన్నీ తప్పుల తడకలయ్యాయి. మన పార్టీకి చెందని వారి ఓట్లు తీసేసేలా చేయాలి, మన ఓట్లా వేరే వాళ్లవా గుర్తించి మనమనుకున్నవి ఉంచాలి, కాదంటే తీసేయించాలి అని వైకాపా నాయకులకు పురమాయించారు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. మన ఓట్లయితే సరే, మనవి కాదనుకుంటే వాటిపై అభ్యంతరం చెప్పండి, ఫారం 7 దాఖలు చేయండి అని వైకాపా కార్యకర్తల సమావేశంలో దగుల్బాజీ రాజకీయ పాఠాలు చెప్పారు మంత్రి సీదిరి అప్పలరాజు. మన ఓట్లు అనుకుంటే ఓకే, మనం కాదనుకుంటే యు జస్ట్ రైజ్ అన్ అబ్జెక్షన్. ఫారం నెంబర్ 7 మన ఓట్లు కాదంటే మన కేసేవి కావు. మన అపోజిట్ నాయకులకి చుట్టాలు బంధువులు వాళ్ళు పిలిస్తే వస్తారు, మనం పిలిస్తే రారనుకుందాం. యు రైజ్ అన్ అబ్జెక్షన్ ఫారం 7. 2019 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జగన్ పార్టీ కేవలం 169 ఓట్ల ఆధిక్యతతో గెలిచింది. తిరుపతి, నగరి, నెల్లూరు నగరం, తణుకుల్లో 700 నుంచి 3000 లోపు మెజార్టీతోనే
వైకాపా అభ్యర్థులు ఎమ్మెల్యేలయ్యారు. మరికొన్ని నియోజకవర్గాల్లో తెదేపా కన్నా 4-5 వేల ఓట్లు మాత్రమే వైకాపా ఎక్కువగా సాధించగలిగింది. ఇలాంటప్పుడు వేలాది ఓట్లను తీసేసి నకిలీ ఓటర్లను విచ్చలవిడిగా జాబితాలోకి ఎక్కించిన పర్యవసానాలు ఎలా ఉంటాయి? ఎన్నికల సంఘం ఇప్పటికైనా మొద్దు నిద్ర వదిలించుకొని జగన్ పార్టీ కుతంత్రాలను సమర్థంగా అడ్డుకోవాలి. ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైన ఓటు హక్కును కబళించేందుకు కుట్ర పన్నిన వైకాపా నేతలను ఎన్నికలకు అనర్హులుగా ప్రకటించాలి. జగన్ అనే అధికార దురాశపరుడి గొడ్డలివేటుకు ప్రజాస్వామ్యం మరోసారి బలిపశువుగా కాకూడదంటే ఈసీ క్రియాశీలతే కీలకం. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఇవాటి నుంచే ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3,473 కేంద్రాల్లో 6,23,092 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. గతంలో 10వ తరగతి ఫెయిల్ అయి మళ్లీ పరీక్ష ఫీజు చెల్లించిన వారు 102,528 మంది ఉన్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 130 సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మాల్ ప్రాక్టీస్ ను నిరోధించేందుకు ప్రశ్నాపత్రాలపై QR కోడ్లు ముద్రించారు. ఇన్విజిలేటర్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, ఇతర సిబ్బంది ఫోన్లను పరీక్షా కేంద్రాల్లోకి తీసుకెళ్లకుండా నిషేధించారు. విద్యార్థులు హాల్ టికెట్లు చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. తెలంగాణ వ్యాప్తంగా మరికొద్ది సేపట్లో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:30 గంటలకు పరీక్షలు ప్రారంభం కానుండగా ఈసారి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. మొత్తం 11,469 పాఠశాలలకు చెందిన 5,08,385 మంది పరీక్ష రాయనున్నారు. వీరిలో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలున్నారు. 2,676 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. 30,000 మంది ఇన్విజిలేటర్లు విధుల్లో పాల్గొంటారు. ఏప్రిల్ 2 వరకు జరగనున్న పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల తనిఖీ కోసం 144 ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లను సిద్ధం చేసింది. విద్యార్థులు, ఇన్విజిలేటర్లు, సిబ్బంది పరీక్షా కేంద్రాల్లోకి ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురావద్దని పేర్కొంది. బాలురు హాల్ టికెట్ చూపించి బాలికలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు సేవలను టీఎస్ఆర్టీసీ అందుబాటులో ఉంచింది. ఈడీ, ఈవీఎంలు, సీబీఐ, ఐటీల సాయం లేకుండా ప్రధాని మోదీ ఎన్నికల్లో గెలవలేరని, అవినీతిపై ఆయనదే గుత్తాధిపత్యమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ముంబైలో భారత్ జోడో న్యాయ యాత్ర ముగింపు సభలో ప్రసంగించిన ఆయన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, విద్వేషాలను చూపేందుకే యాత్ర చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా సభకు హాజరైన ఇండియా కూటమి నేతలు ఈ ఎన్నికల్లో కేంద్రంలో అధికారం తమదేనని, లౌకిక సమ్మిళిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల బాండ్లతో భాజపా అవినీతి బయటపడిందని తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు. ఈ 10 ఏళ్లలో విదేశీ పర్యటనలు, దుష్ప్రచారం తప్ప మోదీ వేరే ఏం చేయలేదన్నారు. విపక్షాలను అవినీతి పరులుగా ముద్ర వేయడం ప్రారంభించారని మండిపడ్డారు. దేశంలో మార్పు తేవాల్సిన అవసరం ఉందని, భాజపాను కలిసికట్టుగా గద్దె దించాలని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సూచించారు. తమ పోరాటం విద్వేష భావజాలంపైనే గాని మోదీ షాలపై కాదని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు. ప్రజలు ఏకమైతేనే నియంతృత్వం అంతమవుతుందని యూబీటీ శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. దేశ రక్షణకే తాము ఏకమయ్యామని, రాజ్యాంగ మార్పు కోసమే భాజపా 400కు పైగా సీట్లు కావాలంటుందని జమ్మూ కశ్మీర్ నేతలు ఫరూక్ అబ్దుల్లా, ముఫ్తీ పేర్కొన్నారు.